వెయిట్ స్కిప్ చేసావా? మంచి టేస్ట్ని మిస్ అయిపోతావు. నీ ఇష్టం మరి. ఏంటి దోశ టేస్ట్ మాకు తెలుసులే అమ్మా అంటారేమో, కానీ ఇది కడప కారం దోశ గురు. ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. ఈ దోశకి మరింత టేస్ట్ కోసం పొడి కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అలానే ఆనియన్ చట్నీ కూడా ఇంపార్టెంటే. ఇదే మనకి టేస్ట్ ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసేయండి. ఇంకా లేట్ లేకుండా దోశ వేసేయడమే. విజయవాడ పీపుల్ అనగానే అందరూ అనుకుంటారు మాకు ఫేవరెట్ ఫుడ్ ఓన్లీ పునుగులని. కాదు, మాకు దోశలు కూడా ఫేవరెట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కడప కారం దోశ దొరకదు కాబట్టి నేనే ట్రై చేస్తున్నా. ఇలా నీట్గా ఆనియన్ చట్నీని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసిన పొడిని కూడా యాడ్ చేసుకొని తినేయచ్చు. పల్లీల చట్నీ లేకపోయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎగ్ దోశ మీద కూడా ఈ కారం ట్రై చేశాను, సూపర్ టేస్ట్ వచ్చింది. అండ్ అలానే మీ ప్లేసెస్లో ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో కమెంట్ చేయండి, ట్రై చేద్దాం.